కెనడియన్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర నెలకొంది. కెనడా నూతన విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అనిత పవిత్ర హిందూ గ్రంథం భగవద్గీతపై చేయివేసి పదవీ ప్రమాణం చేశారు. దీనిని బట్టి ఆమెకు భారతీయ సంస్కృతి పట్ల ఎంత అనుబంధం ఉందో మీరు ఊహించవచ్చు. ఈ ఘనతపై అనితను భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అభినందించారు. ఇంతకీ అనితా ఆనంద్ ఎవరు? ఆమెకి భారతదేశంతో సంబంధం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. ఖలిస్తానీలకు బలమైన కోటగా చెప్పబడే దేశం. మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశానికి వ్యతిరేకంగా ఎజెండాను అమలు చేసే దేశమైన కెనడా నుండి ఒక శుభవార్త వచ్చింది. మే 13, 2025న కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ మంత్రివర్గంలోకి భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ కెనడాలో విదేశాంగ మంత్రిగా చేరారు. అనిత మాజీ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే మెలనీ జోలీ స్థానంలో అనితా ఆనంద్ ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ, కెనడా విదేశాంగ మంత్రిగా ఉండటం నాకు గౌరవంగా ఉంది. సురక్షితమైన, న్యాయమైన ప్రపంచాన్ని సృష్టించడానికి నేను ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఇంకా మా మంత్రివర్గం బృందంతో కలిసి పనిచేస్తానని అన్నారు. అనితా ఆనంద్ 1967 మే 20న కెనడాలోని నోవా స్కోటియాలో జన్మించారు. అనిత తల్లిదండ్రులు భారతీయ సంతతికి చెందిన వైద్యులు. ఆమె తల్లి సరోజ్ డి రామ్ పంజాబ్కు చెందినవారు, తండ్రి ఎస్వి ఆనంద్ తమిళనాడుకు చెందినవారు. వీరిద్దరూ 1960లలో భారతదేశం నుండి కెనడాకు వచ్చి అక్కడే స్థిరపడ్డారు. అనిత తాత భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు. దీని బట్టి చూస్తే అనిత భారతీయ మూలాలకి చెందినదిగా చూపుతుంది. ఆమెకి 2 అక్కచెల్లెలు కూడా ఉన్నారు. ఒకరు గీత, టొరంటోలో న్యాయవాదిగా, సోనియా మెక్మాస్టర్ విశ్వవిద్యాలయంలో వైద్యురాలు మరియు పరిశోధకురాలు. 58ఏళ్ల అనితా ఆనంద్ లిబరల్ పార్టీ ఆఫ్ కెనడాలో సీనియర్ సభ్యురాలు. ఆమె 2019లో తొలిసారి ఓక్విల్లే నుండి పార్లమెంటు ఎన్నికల్లో గెలిచారు. దీని తర్వాత ఆమె జస్టిన్ ట్రూడో ప్రభుత్వంలో ఎన్నో ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఆమె కెనడా రక్షణ మంత్రిగా, రవాణా మంత్రిగా, ట్రెజరీ బోర్డు అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఎన్నో కీలక సంస్కరణలు చేశారు. ఈ కారణంగా ఆమె బలమైన నాయకురాలిగా గుర్తింపు పొందారు. అనిత రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాకుండా న్యాయవాది ఇంకా ప్రొఫెసర్గా కూడా ఉన్నారు. ఆమె క్వీన్స్ విశ్వవిద్యాలయం, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, టొరంటో విశ్వవిద్యాలయంలో చదువుకుంది. ఆమె టొరంటో విశ్వవిద్యాలయంలో లా ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. ఆమె కెనడియన్ న్యాయవాది ఇంకా వ్యాపార కార్యనిర్వాహకుడు జాన్ నోల్టన్ను పెళ్లి చేసుకుంది. వీరికి 4 పిల్లలు. అనిత నియామకం భారతదేశం కెనడా మధ్య దెబ్బతిన్న సంబంధాలలో అభివృద్ధి పరిచే ఆశలను రేకెత్తించింది. ఆమె భారతీయ మూలాలు, సాంస్కృతిక సంబంధాలు 2 దేశాల మధ్య వాణిజ్యం, భద్రత, సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయగలవు. భారతదేశం నుండి కెనడా వరకు చాలా మంది ప్రజలు ఆమె విజయాన్ని ప్రశంసిస్తున్నారు. ఆమె కెనడాకు తొలి హిందూ విదేశాంగ మంత్రి కావడం ఎంతో గర్వకారణం.